ఓవైపు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్తో శుభ్మన్ సేన బిజీగా ఉంది. సీనియర్లు కోహ్లీ, రోహిత్ లేకపోయినా మెరుగ్గానే ఆడుతోంది. తొలి మ్యాచ్లో ఓడినప్పటికీ రెండో మ్యాచ్లో దుమ్మురేపింది. ఎడ్జ్ బాస్టన్ కోర్టును తొలిసారి బద్దలు కొట్టింది. సిరీస్ను 1-1తో లెవెల్ చేసింది. అభిమానులకు కావాల్సినంత కిక్కిచ్చి టెస్ట్ సిరీస్లు సత్తా చాటుతోంది. ఇదే సమయంలో భారత మహిళల జట్టు కూడా సత్తా చాటుతోంది. ఇంగ్లాండ్ గడ్డ మీద అద్భుతాలు చేస్తోంది. టీ20 సిరీస్లో ఆతిథ్య జట్టును కంగు తినిపించింది. చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా ఇంగ్లాండ్లో తొలిసారి సిరీస్ను సొంతం చేసుకుంది. 5 మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ ఉండగా దక్కించుకుంది. 3-1 తేడాతో సిరీస్ ను సొంతం చేసుకుంది. ఓల్డ్ ట్రాఫోర్డ్ ఆతిథ్యం ఇచ్చిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో భారత్ గెలిచింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండే టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసింది. కానీ భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులు మాత్రమే చేసింది. సోఫియా డంక్లీ 22 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. నల్లప్రెడ్డి చరణి, రాధా యాదవ్ 2 వికెట్ల చొప్పున సాధించారు. దీప్తి శర్మ, అమన్జోత్ కౌర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. 127 పరుగుల టార్గెట్ చేజ్లో భారత్ కూల్ గా ఆడింది. ఓపెనర్లో స్మృతి మందాన, షెఫాలి వర్మ నిలకడగా బ్యాటింగ్ చేశారు. భారత్ కు శుభారంభం అందించారు. తొలి వికెట్ కు 56 పరుగులు జోడించాక షెఫాలి వర్మ పెవిలియన్ చేరింది. షెఫాలి 19 బంతుల్లో 31 పరుగులు చేసింది. జట్టు స్కోర్ కు మరో 13 పరుగులు జోడించాక స్మృతి మందాన కూడా పెవిలియన్ చేరింది. భారత స్టార్ ప్లేయర్ 31 బంతుల్లో 32 పరుగులు సాధించింది. ఈ దశలో హర్మన్ ప్రీత్ కూడా రాణించింది. 25 బంతుల్లో 26 పరుగులు చేసింది. జెమిమా రోడ్రిగ్స్ చివరి వరకు క్రీజులో ఉంది. దీంతో భారత్ మరో 18 బంతులు ఉండగానే విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో సత్తా చాటింది. భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించిన రోడ్రిగ్స్ 22 బంతుల్లో 24 పరుగులు చేసింది. ఇదే ఊపులో ఆఖరి మ్యాచ్లోనూ సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది. భారత్ ఇంగ్లాండ్ మధ్య జూలై 12న ఆఖరి టీ20 జరగబోతోంది. చివరి మ్యాచ్ కు ఎడ్జ్ బాస్టన్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇటీవలే ఎడ్జ్ బాస్టన్ లో బెన్ స్టోక్స్ సేనపై శుభ్మన్ గిల్ సేన అదిరిపోయే విజయాన్ని అందుకుంది. చరిత్ర తిరగరాసి రికార్డులో నిలిచింది. ఇప్పుడు మహిళల జట్టు కూడా అదే స్ఫూర్తితో సిరీస్ ను ఘనంగా ముగించాలనుకుంటోంది. 5 మ్యాచ్ల సిరీస్ లో కాన్ఫిడెంట్ గా బరిలో దిగాలని డిసైడ్ అయింది. ప్రస్తుతం హర్మన్ ప్రీత్ కౌర్ సేన దూకుడు చూస్తుంటే సిరీస్ ను 4-1తో ముగించడం ఖాయమని అభిమానులు ఫిక్స్ అవుతున్నారు.